హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ కూడా ఒక మంచి కథ మీ ముందుకు వచ్చేసాను. అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారమైంది. మా 25 ఏళ్ల దాంపత్య జీవితంలో నేను ఎప్పుడూ అంత అశాంతికి గురి కాలేదు. ముఖ్యంగా కమల విషయంలో. మాది మధ్యతరగతి కుటుంబమే అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కొదవే లేదు. కమల ముందు జాగ్రత్త కావచ్చు, ఆర్థిక శాస్త్రం చదివిన తను ప్రణాళికబద్ధమైన నేర్పు కావచ్చు. బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపు కూడా రాలేదు. ఉన్నంతలోనే మంచి టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్ లాంటి వస్తువులన్నీ కూడా తన తెలివితోనే సాధించింది. అందుకు నేను గర్వపడుతున్నాను. అయితే ఆర్థిక పరిపుష్టత మాత్రమే ఒక కుటుంబానికి సుఖ సంతోషాలని తీసుకువస్తుందంటే మాత్రం నేను నమ్మను. దంపతుల మధ్య అవగాహన, సహనం, రాజీతత్వం ఇవన్నీ కలగలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందులో కమలది మొదటి మెట్టు. కాబట్టే ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి. మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే పరస్పర సహకారం, అలాగే పరస్పరం గౌరవించుకోవడం. అందువలనే మాది అన్యోన్య దాంపత్యమైంది. అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు. అయినా కాపురం అన్నాక అలాంటి గిల్లి కజ్జాలు తప్పనిసరి. కాకపోతే ఒక వారం రోజుల నుండి ఎలాంటి కారణం లేకుండానే కమల మౌనవ్రతం పట్టడమే నాకు అంతుపట్టకుండా ఉంది. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ తతంగమంతా నేను గమనిస్తూనే ఉన్నాను. మిన్నకుండా ఉండిపోయాను. ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు, మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది. అంతేకాకుండా తను ఎందుకు బాధపడిందో కూడా చెప్తుంది. అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను తన మనసులోని బాధేమిటో చెబుతుందని. కానీ లాభం లేకుండా పోయింది. అన్నం సరిగ్గా తినదు, నాతో మాట్లాడదు. ఏదో యంత్రం చేసినట్లు పనులన్నీ పూర్తి చేసి మా ఇంట్లో వరండా మెట్ల మీద కూర్చొని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పటికి 1-2 సార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదులేండి, నేను బాగానే ఉన్నాను అంది. పోనీ గట్టిగా నిలదీద్దామంటే తను ఎక్కడ బాధపడుతుందోనని అడగటం మానేశాను. అసలు విషయం తెలియక నేనేదో వాగటం, దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని రవస. అందుకే మిన్నకుండి వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా రామనాథం గారి ఇంటికేసి పదే పదే వీక్షించడమే నాకు బోధపడలేదు. ఒక పొద్దు చిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది. అసలు రామనాథం గారిది ఈ ఊరు కాదు, చిన్నగంజం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట. అందుకే ఆయన గురించి వివరాలేవీ పెద్దగా తెలియవు. ఆయన వయసు 50 నుండి 60 మధ్యలో ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. ఆమె వయసు కూడా ఇంచుమించు ఒక 5 అటు ఇటుగా ఉంటుంది. సంతానం గురించి తెలియదు. కనీసం చుట్టపు చూపుగానైనా కూడా ఆ ఇంటికి ఎవ్వరూ వచ్చినట్లు నేను చూడలేదు. ఈ మధ్య మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్లుగా విన్నాను, కానీ నేనైతే చూడలేదు. కమల చపలత్వానికి నేను వక్రభాషం వెతక్కపోయినా కూడా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వటం లేదు. ముందు చెప్పినట్లు తనను అడగాలంటే నాకు ధైర్యం చాలలేదు. అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల తర్వాత తన పక్కన కూర్చొని కమల ఇలా చూడు అన్నాను. ఏమిటండి అని చూసింది. ఈ మధ్య నువ్వు అదోలా ఉండటానికి కారణం ఏమిటి? నాకు కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్య నాది. తను నవ్వేసి అయ్యో నాకు సమస్యలేమున్నాయండి, పైగా మీ దగ్గర దాచేంత పెద్దవి ఏముంటాయి అనంది. తనకి నా మీద ఉన్న నమ్మకానికి నేను లోపల సంతోషించాను. అయితే తన ప్రవర్తిస్తున్న తీరుకి, చెప్పే మాటలకు ఎక్కడా పొంతనలేదు. దాంతో ఒక టైంలో నేనేమన్నా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను. అయినా మనసు ఆగక లేదు కమల, నువ్వేదో నా ముందు దాస్తున్నావు,
అదేమిటో చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను. నన్ను నమ్ము అని తన చేతిని నొక్కి చెప్పాను. చివరిగా మరో మాట కూడా అన్నాను. నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాను. ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది. అయ్యో, ఎందుకండి అంత పెద్ద మాటలు? మీ వలన పొరపాట? కలలో కూడా అనుకోకండి, మీరు తప్పు చేస్తారని అనంది. అయితే ఎందుక మౌనం? నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగే భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. తను అప్పటికీ నోరు విప్పలేదు. జీవం లేని ఒక నవ్వు నవ్వి, మీరు అపోహ పడకండి, అలాంటిదేమీ లేదు. ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచింది ఇప్పుడు దాస్తానా అని అంది. కమల చెప్పింది నిజమే. తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు. నేను అలాగే అరమరికలు లేకుండా ప్రవర్తించేవాడిని. ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు. తనలో ఎలాంటి అసంతృప్తి లేదని తను ఎంత నమ్మబలికినా అది నన్ను అసహనానికి గురిచేస్తూనే ఉంది. ఆ రోజు కూడా తను ఎప్పటిలాగే వరండా మెట్ల మీదకి చేరి ఎదురింటి రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి పక్కన నేను ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది. నాకు చివుక్కుమంది. ఎంత తప్పనిపించినా కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్రమార్గాన్నే పయనిస్తున్నాయి. 60 ఏళ్ల రామనాథాన్ని చూడటానికి తనెందుకంత ఉవ్విల్లూరుతుందో నాకైతే అర్థం కాలేదు. అలా అనుకోవటానికి కూడా నాకు బాధేసింది. అలా ఆలోచించడం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది మరి. ఒకానొక సమయంలో తనను అడిగేద్దామనిపించింది, కానీ మనసు రాలేదు. తన విషయంలో నా ఆలోచన స్థాయి అంత అధమంగా ఉందని తనకి తెలిసిందంటే 25 ఏళ్ల పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురం అనే గాజు బొమ్మను బల్లున బద్దలైపోతుంది. అలాగే తన కూతురి వయసున్న రామనాథం పక్కన కమలని ఊహించడానికే సిగ్గేసింది. కానీ కమల ప్రవర్తన నా ఆలోచనలను మళ్ళీ మళ్ళీ అటువైపే నెడుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు సమాధానం దొరికింది. కమల యథావిధిగా గుమ్మం ముంగిట కూర్చొని రామనాథం గారి ఇంటికేసి చూస్తూ ఉంది. ఆ రోజు చిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతుంది. నేను కూడా ఎప్పటిలాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తన మీద ఒక కన్నేసి ఉంచాను. అప్పుడు బోధపడింది కారణమేమిటో. రామనాథం ఇంటి ముంగిట చేదబావిలోంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు. 20-23 మధ్య వయసు ఉంటుంది అతనికి. మంచి ఎత్తుతో పాటు బాగుంటాడు కూడా. నిత్యం కసరత్తు వల్ల కాబోలు, కండలు తిరిగిన శరీరం, ఏ అచ్చదనాన లేని ఒంటి మీద చెమట పట్టి ఎండకు నిగనిగ మెరుస్తుంది. మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు. అది చూశాక ఇన్నాళ్ళు మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది. అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది. మనసు భలే చిత్రమైనది. నిన్నటిదాకా రంగనాథం గారిని అనుమానించింది. అతడి స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటివాడిని లూప్ లైన్లోకి నెట్టేసింది. ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ మదనం మొదలైంది. అసలు నేను కమలని అనుమానించడమేంటి? ఇన్నేళ్ల కాపురంలో తన మనసు అణువణువు నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు. అలాంటి తనని అనుమానించడం అంటే పాపం మూట కట్టుకోవటమే. అలా అనుకున్నాక మనసుకు కాస్త ఊరట దొరికింది. మనసు కోతి కదా, ఎంత మంచిగా ఆలోచిద్దామనుకున్నా ఎక్కడో ఏదో వెలితి ఉన్నట్టుంది. కమలలో వచ్చిన మార్పుకు కారణమేమిటి? ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకొని చూడాల్సిన అవసరం ఏంటి? అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది? పోనీ అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా.
ఎందుకు చెప్పలేకపోతుంది? ఈ ఎడతెగలేని ఆలోచనలకు తల దిమ్మెకిపోతుంది. ఒక పక్క కమలను అనుమానిస్తున్నందుకు బాధ, మరో పక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యధ. ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూనే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంటూ కమల వైపు అడుగులు వేశాను. ఈలోపు తన స్వరాన్ని, ఉద్వేగాన్ని చూసి, ఏమండి ఇలా రండి, ఒక మంచి మాట చెబుతాను అంది కమల. కమల చూపు ఎదురింత మీదనే ఉండటం గమనించి నేను ఉదాసీనంగానే చెప్పు ఏమిటి అన్నాను. అటు చూడండి. ఎవరిని? అక్కడున్న అబ్బాయిని. నేను చివుక్కుమన్నా. నా మనసును అదుపులో ఉంచుకుంటూ అవును ఉన్నాడు, అయితే ఏమిటి అన్నాను కాస్త కోపంగా. ఎంత బాగున్నాడో కదూ. అప్పటికీ నేను బయటపడలేదు. కమల మీదున్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు. ఉన్నాడు, అయితే ఏంటి? ఈసారి నిష్ఠూరంగా పలికాను. తను నా గొంతులో వచ్చిన మార్పును గమనించిందో లేదో కానీ చాలాసేపు మాట్లాడలేదు. ఏదో అర్థం కాని పదాలను తనలో తానే వల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరి కాసేపు బాధపడుతూ గడిపింది. ఆ తర్వాత ఎప్పటికో తేరుకొని, ఏమండి నా కోసం ఒక పని చేస్తారా అని దీనంగా అడిగింది. చెప్పు, ఏం చేయాలి? ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి. ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోను కాలేదు. నన్ను నేను సంభాళించుకున్నాను. అయినా ఇదే ఫ్లోలో తన మనసేమిటో బయట పెట్టాలి అనుకుంటూ స్వరం కఠినం చేసి, వాడెవడో అనామకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడం ఏమిటి? అసలు పరిచయమే లేకుండా అని అన్నాను. తను నిష్ఠూరంగా మొహం పెట్టుకొని, ఆ మాత్రం దానికి పరిచయమే కావాలటండి. ఏ పుట్టినరోజో పెళ్లి రోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అని అంది. మరి ఆ అబ్బాయి తల్లిదండ్రుల్ని పిలవద్దా? తనని ఓరగా చూస్తూ అడిగాను. అయ్యో, వాళ్ళని కూడా పిలవండి. వస్తే సరి, లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి. నేనింకా కాదనలేదు. కమల మనసేమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి సరే అలాగే పిలుస్తాను అని చెప్పి కదిలాను. కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి పలహారాలను తయారు చేసింది. 2 రకాల స్వీట్స్ కూడా చేసింది. అంత పని చేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈలోపు అతడు వచ్చాడు. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక కమల ముందుగా నాకు వడ్డించింది. ఆ తర్వాత అతడి ముందు కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది. నేను తింటూ గమనిస్తున్నాను. నీ పేరేమిటి నుండి మొదలుపెట్టి అతడి పుట్టు పూర్వతలన్నీ ఆరాధీసింది. అతడు చెప్పే జవాబులన్నీ కూడా శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది. భోజనాలు పూర్తయ్యాక ఒక టవలు భుజాన వేసుకొని అతని వెనకే వెళ్ళి అతడు చేతులు శుభ్రం చేసుకున్న వరకు ఉండి అదయ్యాక అతడి గుమ్మం వరకు సాగనంపి వచ్చి నా ముందు కూర్చుంది కమల. ఏమండి అంది ఎంతో తన్మయత్వంతో. ఏమిటో చెప్పు అన్నాను పొడిగా. మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉండి ఉంటే ఇదే వయసులో ఇంతే అందంగా ఉండేవాడు కదండి. నా నోట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తను అన్న మాటలు విని నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్ళెంలో పడింది. కమలా అన్నాను. అవును కదండి. నా తల ఎటు ఊగిందో నాకే తెలియదు. నీరు నిండిన కళ్ళతో ఆ అమృత హృదయాన్ని మసగ్గా అయినా స్పష్టంగా కనిపించింది. ఏమిటో ఒక్కొక్కసారి ఆ మనిషి గురించి మనకి పూర్తిగా తెలిసిన 100కి 1000% నమ్మకం ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనసు కోతిలాగా మారి ఇలాంటి చెడు ఆలోచనలే కలిగిస్తుందేమో. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఆమె భర్త తన అసహనాన్ని, అనుమానాన్ని బయటపెట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదో. తొందరపాటు దేనికి పనికిరాదంటారేమో ఇందుకే. అలాగే అవతల వాళ్ళని అనుమానించే పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా నమ్మకం కూడా వదలకూడదు. ఈ కథ పేరు అమృత హృదయం. ఈ కథను మనకు అందించిన వారు ఎర్రంశెట్టి మధు గారు.
కథ కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లో మరిన్ని కథలు ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.